నాన్న నా చెప్పులన్నీ పడేసిండు చిన్ని, ఒకటే స్లిప్పర్లు వచ్చి గట్ల పడేసి చెప్పులు పడేస్తారా ఎవరన్నా? నిన్న ఎవరు అడుగుతున్నారు అబ్బా నిన్న కామెంట్లలో శ్రీదేవి నీలాగా బుగ్గలు ఎట్లా వస్తాయని కథలు పడుతున్నారా? అయ్యో అనకుండి మసాలా వండుకుని ఇట్లా ఏమున్నా సరే మీ కోరిక తీర్చడం నా బాధ్యత అబ్బా. వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు సూపర్ రెసిపీ చేసుకుందాము. అందరికీ టెంప్ట్ అయ్యేది, వచ్చినా సరే మీకు వండడానికి వచ్చినా సరే, మీరు వండుకుంటున్నా సరే, నిన్న వండుకున్నా సరే, ఈరోజు వండుకొని తిన్నా సరే, నేను వండి చూపిస్తే మీకు నోట్ల నీళ్ళు ఊరిపోయి అర్జెంటుగా మళ్ళీ తెచ్చుకొని తింటారు అనమాట. ఇంతకు మార్కెట్లో వచ్చినట్టు ఉన్నాయి కదా, తెచ్చుకొని తినండి అబ్బా. ఇగో ఫ్రెష్గా బచ్చల కూర అండ్ వాక్కాయ పప్పు వేసుకొని తిందాము. ఎమ్మి అనమాట. యాక్చువల్లీ ఏంటంటే మనకు మామిడికాయలకు చింతకాయలకు మధ్యలో వాక్కాయలను మాత్రము వరం అనమాట. అది సంగతి. ఏమున్నా సరే వరం, అంతకుమించి ఏం లేదు. సో చింతకాయలు అండ్ మామిడికాయలు ఏమో మిరపపొడి సూట్ అవుతాయి, చింతకాయలు ఏమో పచ్చిమిరపకాయలు సూట్ అవుతాయి, మధ్యలో ఉన్న వాక్కాయలు ఉన్నాయి చూసినారు, రెండుకి సూట్ అవుతాయి అనమాట. సో నేను మాత్రం పచ్చిమిరపకాయలు నాకు కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి పచ్చిమిరపకాయలు వాక్కాయలు బచ్చల కూర వేసి పప్పు చేసుకొని తింటున్నాం. ఈ సీజన్లో ఫస్ట్ అనమాట. వాక్కాయలు మాత్రం విరగ కాసినాయి, ఒక రేంజ్లో కాసినాయి, తర్వాత చూపిస్తా. కానీ యాక్చువల్గా ఈ కొబ్బరి చెట్టు దగ్గర మనము వేయలేదు ఇది. లాస్ట్ టైం మన గార్డెన్లో అన్నీ మొలిసినాయి. ఈ తీగ బచ్చలు బాగా మొలిస్తే అన్నీ గింజలు పడ్డాయి. చాలామంది అవి చూసి గింజలు తీసిపెట్టు శ్రీదేవి మాకు పంపించండి అన్నారు, కానీ నాకు అస్సలు కుదరలేదు. అండ్ అక్కడి నుంచి ఎరువు తెచ్చి ఇక్కడ వేయడం వల్ల మొలిసినాయి అనమాట. నేనేం చేసినంటే మా ఊళ్ళకు అయ్యో అవి పీకేయకండి, తీసేయకండి, నేను పప్పు చేసుకోవాలంటే పరమానంద శిష్యులు కాబట్టి నాకు ఇప్పుడు బచ్చల కూర కంటే చెత్త చెట్లు ఎక్కువ కనబడుతున్నాయి అనమాట. కర్మగాల వీక్ మన్ అనుకోండి, దీన్ని కూడా వీక్ పడేస్తారని భయంతో పీకొద్దు, ఉండండి, పడేయకండి. నేను బచ్చల కూర దింపుకున్నాక నేనే శుభ్రం చేసి చెట్టుకు అలా ఎక్కిస్తే బోలెడు విత్తనాలు రాలి మీకు పనికొస్తాయని. ఏమున్నా సరే మీ కోరిక తీర్చడం నా బాధ్యత అబ్బా. తీగ బచ్చల గింజలు ఓకేనా. అంటే బచ్చల గింజలు పెంచక్కర్లేదు, పంపించక్కర్లేదు మీకు. ఈ ఏరియాలో పడ్డ కొంచెం గుప్పడి మట్టి పంపించినా మీకు మొలుస్తాయి అనమాట. అది సంగతి ఓకేనా. గబగబా లేత బచ్చల కూర తెంపుకొని పోదాం ఫస్ట్. ఇంత చిన్న బుట్ట కదా, ఈ పావు కిలో కంటే ఎక్కువ వస్తాయి అబ్బా వాక్కాయలు. ఇంతకంటే ఏం చేసుకుంటాం చెప్పండి మనము, ఓకేనా. దీని నిండా తెంపుకొని పోయి పప్పు చేసుకుందాం, అంతకు మించి ఏం లేదు. ఓకే, టెంప్టింగ్ ఉన్నాయి కదా, అసలు ప్లేస్ లేకుండా కాసినాయి. ఈసారి ఏంటంటే చాలా విత్తనాలు తీసి చాలా మొలకలు పెట్టి చాలా ఎక్కడెక్కడనో నాటాల, అందుకే జాగ్రత్తగా కాపాడుకుంటా ఓకేనా. నేనే తెంపుకుంటా, ఎవరికి అనే సంవత్సరం 1 2 3. ఇప్పుడు ఏడేయాలి నేను, నాకు అందెట్టట్లేదు. ఇట్లా తగిలేస్తా, ఇది పెడతా, హ్యాంగ్ చేస్తా. కనపడుతున్నాయి కదా మార్కెట్లో. మొన్న ఒక రోజు నాకు క్యూ మార్ట్లో కనబడితే తెచ్చుకొని పప్పు చేసేసుకుని ఆల్రెడీ. మన చెట్లకు ఉన్నా సరే అర్జెంటుగా తినాలన్నమాట. చిన్న చింతకాయలు, చిన్న మామిడికాయలు, చిన్న వాక్కాయలు టెంప్ట్ చేస్తాయి అట్లా. పాలు ఇవి పెద్దగా అయితే నేను ఇక చారెడు తెంపితే అవే మస్తు అవుతాయి, కానీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది అబ్బా. అన్నీ చూడాలి కదా, చెట్టు పెట్టుకున్నాక ఆ మాత్రం ఎంజాయ్ చేయకపోతే అంత బాగోదన్నమాట. అతుక్కోకమ్మా. ఇవి కూడా తెంపనీకి గ్లౌజెస్ తీసుకురావాలనే మనం. ఫస్ట్ ఏమైనా తెలుసా, ఒక మధ్యలో ఒక రోజు వస్తే ఒక 10-15 కనపడ్డాయి, అంతకు మించి కనపడలేదు నాకు. సో నేనేమనుకున్నా, అయ్యో పూతంతా రాలిపోయిందేమో, కాయలు కావు, ఈ సంవత్సరం ఇంతే సంగతులు అని అనుకున్నా. లక్కీగా మళ్ళీ వచ్చి చూసేపాటికి ఇట్లా ఒక 1 వీక్ తర్వాత ఇట్లా చూస్తే నిండుగా చెట్టు నిండా కనబడే. ఎంత సంతోషం అనిపించింది అసలు, సూపర్ హ్యాపీ. దావే బాగా వచ్చినావు, దా గ్లౌజెస్ వేసుకొని మంచిగా వచ్చింది. నాకు అన్నీ అంత పాలు అంటుకుంటున్నాయి. దా అది తెంపట్లేదు మేము, దా హిట్ ఉంచిరా ఈ కాయలు తెంపి, బట్ ముండ్లు ఉన్నాయి.
ఎస్ బాస్. ఇది నిండి వస్తాయా చెర్రీ ఫ్రూట్స్? మెల్లిగా చిన్న గబుక్కుని వదలొద్దు, ముండ్లు ఉన్నాయి కదా. అయ్యో ఇది నిన్న నీకు ఇంతసేపు పడుతుంది. చిన్న ఉన్నాయి, పుల్ల ఉన్నాయి కదా, చిన్న ఉన్నా. కొంచెం పొగరు కూడా ఉన్నాయి. ఏం ఆవేశపడిపోతున్నా నా తొందరగా? అట్లా ఉండాలి సైజు. వాటర్ దీనికి అట్లనే వస్తాయి చిన్నగా. దాన్ని అబ్బా నాన్న నా చెప్పులన్నీ పడేసిండు చిన్ని. ఒకటే స్లిప్పర్లు వచ్చి గట్ల పడేసి చెప్పులు పడేసారా ఎవరన్నా? కాదు చిన్ని, స్లిప్పర్స్ గట్లా చేస్తాడు. అరే మళ్ళీ ఎన్ని చెప్పులు ఉంటాయి? ఎన్నెన్ని ఉంటాయి పోయి. నేను ఒక దగ్గరకు ఒక్కొక్క వెరైటీ వేసుకుంటా. నేనేమో 3 జతలు చెప్పాను, నువ్వేమో 100 ఉన్నావు. ఊకవే నిజమే. నీవెంత కథలు పడుతున్నావు అన్ని పీళ్ళకి పడేది. ఇదన్నమాట మన చెట్టు వంకాయలు, మార్కెట్లోని మిరపకాయలు, మన చెట్టు తీగ బచ్చల కూర. ఓకేనా? కలగూర గంప, కందిపప్పు అన్నీ కలిపి వండితే అద్భుతంగా ఉండును. వేమన పద్యంలాగా చెప్తే బాగుంటుందేమో దీన్ని. ఓకేనా? ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. వండుకుని ఇయర్ తిన్ని ఇయర్ ఏం చేయరు అబ్బా. నన్ను పని చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, ఇక మీరేమో ఇట్లా అంటారు నన్ను. రెడీనా? వంట చేయాలనా? రండి. ఏమి మధ్యలో ఫోన్లు వస్తాయి, ఎవరో పిలుస్తారు, ఇట్లనే చేస్తారు నన్ను. నిన్ను ఎవరు అడుగుతున్నారు అబ్బా నిన్న కామెంట్లలో శ్రీదేవి నీకులాగా బుగ్గలు ఎట్లా వస్తాయని? కథలు పడుతున్నారా? మాట వండుకోండి, తిండి గిండి పక్కన పెట్టి మంచిగా వండుకుంటే మంచిగా బుగ్గలు వస్తాయి. చూడండి, శ్రీదేవి సీక్రెట్ అదే. ఓకేనా? చాలు, ఎందుకంటే ఆల్రెడీ బెండకాయ ఫ్రై ఉంది కాబట్టి. రండి 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 రండి. నేను మిరపకాయలు కోసుకుంటా, ఆ లోపు మా సంధ్య మేము అడిగిస్తా. సరేనా? మీకు బాగా తెలుసు నేను పని తప్పించుకునే పనులు బాగా చేస్తాను. సో సప్పుడు ఎక్కువ బచ్చల కూర ఎంత లేతగా ఉన్నా సరే చిన్న కట్ చేసేయాలి. లేదంటే ఎందుకో ఆకాక అట్లా ఉండిపోతుంది. ఇది జలుబురు ఎక్కువ ఉంటుంది, అంటే జిగట ఎక్కువ ఉంటుంది కాబట్టి దీనికి అట్లా ఉంటుంది అనమాట. మొత్తం మీద మన ఇంట్లో ఏం కూరగాయలు ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఆకుకూర మాత్రం ఉంటుంది, ఏదో ఒక మూలకు. అన్ని రకాల కూరగాయలు నాకు తెలుసు కాబట్టి నేను తెచ్చుకుంటా. మీకు పేర్లు తెరవే కదా, మీరు గుర్తుపట్టరు కదా, మీరు తిరారనమాట. మీరు ఏం చేస్తారు? కట్ చేస్తారా? లేతగా ఉన్నాయి కాబట్టి ఇట్లనే వేస్తా. ఎందుకంటే ఇందులో విత్తనాలు రాలేదు ఇంకా. అయ్యా అనకుండి మసాలా వండుకుని ఇట్లా గింజలు ముదిరినాకైతే మనకు ఇప్పుడు ఇది ఉందనుకోండి, సో దీంట్లో కొంచెం ముదిరిపోయి ఉంటుంది గింజ. నాకు తెలిసి దీంట్లో కూడా లేదు. ఇదిగోండి, ఇట్లుంటే మనం ఏం చేస్తామంటే ఇట్లా తీస్తాం. బట్ దీంట్లో గింజనే లేదు కదా ఇంకా. ఇది ఓకే, పని తప్పించుకునికి ఇట్లాంటివన్నీ చెప్తా. అయినా సరే ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. ఓకేనా? రైట్, అన్నీ చేసినాం. ఒక్క 3 విజిల్ వచ్చి ఒక్క ఉప్పు రవ్వ వేసి కొంచెం ఇలా పప్పు గుర్తుతానని పోబెట్టుకొని తింటుంటుంది.
బాయ్. ఇదేంది అనుకుంటున్నారా? బెండకాయ ఫ్రై. మీకు చూపియా. అట్లా మీకు చూపించుకుంటే ఒకటి, మీకు చూపించకుండా ఒకటి వండుకొని తింటా అనమాట. ఓకేనా? ఓకే, అయిపోయింది. తెచ్చేసి పప్పు రుబ్బుకుందామా ఏదో ఒకటి చేద్దాం. చూడండి మన వాక్కాయలన్నీ ఎట్లయిపోయినాయో. ఓకే, జస్ట్ సాల్ట్. ఇట్లా పప్పులు, చార్లు వీటన్నిటికీ రాళ్ళ ఉప్పు వాడతాం. ఇన్ని రోజులైందబ్బా మనము కట్టెలపై పెట్టుకొని కుండల పప్పు చేసుకొని మంచిగా రుద్దుకోగా. సో అమ్మ చేసిపోయింది కదా, ఎక్కువ తక్కువ పని లేదు. లేత ఉండే కదా వాక్కాయలు, సెట్ అయిపోయినాయి. దీన్ని ఏం చేద్దామంటే షిఫ్ట్ చేసుకుందాం. ఇవి భలే ఉన్నాయి తెలుసా, చాలాసేపు వేడిగా ఉంటాయి. నేను కొన్నా మీకు చూపించడం మర్చిపోయినా. సెట్ ఇంకొకటి అవసరం ఉన్నాయి, 2 కొనుక్కొచ్చుకున్నాక చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా? దీన్ని మూత పెట్టి పోపు పెట్టుకుందాం. రండి. కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం ఎక్కువ వెల్లుల్లి. నాకు ఇష్టం అబ్బా, అందుకే ఎక్కువ వేసుకుంటా. లేదంటే ఏడున్నాయో వెతుక్కోవాల్సి వస్తుంది. చెట్టు మీద నుంచి డైరెక్ట్గా కరివేపాకు. ఓకే, పర్ఫెక్ట్ స్మెల్ వస్తుంది. సూపర్ ఉంది బా. పప్పుల తాలింపు. ఫస్ట్ దేవునికి సమర్పయారమే అన్నట్టు నాకు నేనే సమర్పయారు అనమాట. సో కమ్మటి వాక్కాయ బచ్చల కూర పప్పు. మీరు ఎదురు చూస్తుంటారు, మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యొద్దు అనుకొని మాత్రమే టేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? అదర్వైజ్ నా పప్పు ఎట్టుంటుందో నాకు బాగా తెలుసు. ఆగకుండా నేను ఇల్లు అర్జెంటుగా తినాలి కాబట్టి మీకు కూడా బాయ్ చెప్తున్నా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.